జస్టిస్ గవాయ్ దానికి వివరణ కూడా ఇచ్చారు, నాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉంది అని. ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయినా ఒక జడ్జి అయినా ఆయనకు కూడా ఒక మనిషి. అందువల్ల మనిషి ఏదో ఒక సందర్భంలో సహనాన్ని కోల్పోయి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అది ఆయన నిశ్చితమైన అభిప్రాయంగా చూడరాదు. ఆయన హిస్టరీ చూడాలి, ఆయన చరిత్ర చూసి ఆయన గతంలో ఎప్పుడైనా హిందూ మతాన్ని అవమానించేటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయా? సరే, ఈ వ్యాఖ్య కూడా హిందూ మతాన్ని అవమానించడానికి చేసిన వ్యాఖ్యగా చూడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకురావడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్య చేశారని అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ బీసీ కోటా కేసులో కూడా మీరు ఎందుకు వచ్చారు సుప్రీంకోర్టుకు, హైకోర్టులో తేల్చుకోండి అని కూడా అన్నారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఆ కేసు ఇజ్ ఇట్ అడ్మిసబుల్ అంటే దాన్ని సుప్రీంకోర్టులో స్వీకరించే అర్హత ఉందా అని మెరిట్స్ ఆఫ్ ద కేసును ఉద్దేశించి కూడా మాట్లాడచ్చు. బట్ ఏదైనా నిజంగానే గవాయ్ కనుక, చీఫ్ జస్టిస్ గవాయ్ కనుక ఆ రకంగా వ్యాఖ్యానించి ఉంటే అది వ్యాఖ్యానించకూడదు, అలా వ్యాఖ్యానించి ఉండకపోతే బాగుండును అని మనం విశ్లేషించవచ్చు. నేను ఈ వ్యాఖ్యలు మీడియాలో వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది అని. అయినంత మాత్రాన చీఫ్ జస్టిస్ గవాయ్ పైన ఆయన యాంటీ హిందూగా ముద్ర వేస్తూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున క్యాంపెయిన్ నడిచింది. అందువల్ల ఇదేదో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గానే చూడలేము మనం. సో సోషల్ మీడియాలో జస్టిస్ గవాయ్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విద్వేషపూరితమైన ప్రచారము క్యాంపెయిన్ నడిచింది. ఆ క్యాంపెయిన్ ఎవరు నడిపి ఉంటారని నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అయితే దీన్ని ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీయో మరొకరు చేశారని నేనేం ఆరోపించడం లేదు. కానీ ఇప్పుడు సనాతన ధర్మానికి అనుకూలంగా ఉన్న వ్యక్తిగా చెప్పబడుతున్న రాకేష్ కిషోర్ దాడి చేశాడు. మరి సనాతన ధర్మం అంగీకరిస్తుందా ఇలాంటి దాడి చేయడం? సనాతన ధర్మాన్ని అవమానిస్తే భారతదేశం సహించదు అని ఆ ఉన్మాది నినాదాలు ఇచ్చాడు. మరి ఆ ఉన్మాదికి సూటి ప్రశ్న ఏంటంటే, అయ్యా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పై ఈ రకమైన దాడి చేయడాన్ని సనాతన ధర్మం అంగీకరిస్తుందా? సనాతన ధర్మం తెలిసిన ఏ వ్యక్తి అయినా ఈ రకమైన అనాగరిక చర్యను ధర్మం అంగీకరిస్తుందా? హిందూ ధర్మంలో పెద్దలను గౌరవించాలనేది ఒక మౌలికమైన సూత్రం కదా. మరి ఆ పెద్దలను గౌరవించడం అనేది ఇదేనా? షూ విసిరేయడం అనేది ఏ ధర్మం అంగీకరిస్తుంది? అందువల్ల సనాతన ధర్మం పేరు చెప్పుకొని చేసే దుర్మార్గానికి ఇది ఒక ప్రతీక. ఏ ధర్మం కూడా ఈ రకమైన అనాగరిక చర్యల్ని, అసభ్య చర్యల్ని అంగీకరించదు. అందువల్ల ఇప్పుడు దాన్ని నిర్మోహమాటంగా శశబిషలు లేకుండా, షరతులు లేకుండా, ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా ఖండించాలి. అన్ఫార్చునేట్లీ జాతీయ మీడియాలో కూడా ఒక సెక్షన్, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సెక్షను దీన్ని ఖండిస్తున్నామని చెబుతూనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కూడా మొదలు పెడుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? అలాంటి వ్యాఖ్యలు ఒకవేళ చేశాడో అనుకుందాం, చేస్తే దాడి చేయొచ్చా? దాడి చేస్తానికి ఎవరిచ్చాడు హక్కు? అందువల్ల కొన్ని అనాగరికమైన చర్యల్ని ఇఫ్స్ అండ్ బట్స్తో షరతులు వర్తిస్తాయనే రీతిలో ఖండించకూడదు. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో అంటే జస్టిస్ గవాయ్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆయనను యాంటీ హిందూగా ప్రొజెక్ట్ చేస్తూ జరిగిన క్యాంపెయిను, ఆయన చేశాడని చెప్పబడుతున్న వ్యాఖ్యల్ని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ను ఖండించే సమయంలో ఉటంకించడం చూసి ఈ విమర్శ వస్తుంది. అంతే తప్ప నిర్దిష్టంగా ఒక రాజకీయ పార్టీ కావాలని ప్రోత్సహించి ఈ చర్యకు పాల్పడి ఉంటుందని నేనైతే అనుకోను. ఈవెన్ బీజేపీ కూడా ఆ రకమైన పని చేస్తుందని అనుకోను. బీజేపీ కాదు, ఇతర దాని పరివార సంస్థలు కూడా చేసే ఉంటుందని అనుకోను. ఆ వ్యక్తి ఉన్మాదపూరిత చర్య, దాన్ని రాజకీయాలు అద్ది రుద్ది ఇంకా మనము గందరగోళం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిర్మోహమాటంగా ఈ దాడిని ఖండించాలి. ప్రధానమంత్రి ఖండించాడు, ఆ మేరకు అది సంతోషం. ఎందుకంటే ప్రధానమంత్రి ఇలాంటి షరతులు వర్తిస్తాయని ఏం చెప్పలేదు, చాలా ఓపెన్గానే ఖండించాడు. ఈవెన్ ప్రభుత్వ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో తుషార్ మెహతా
సాలిసిటర్ జనరల్ కూడా జస్టిస్ గవా వ్యాఖ్యల్ని మిస్ఇంటర్ప్రిట్ చేసింది, సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరిగిందని కూడా అన్నారు. సో అందువల్ల మనకు ఇటీవల కాలంలో ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 11 ఏళ్లలో సమాజంలో చెలరేగిన ఈ పోలరైజేషన్ చాలా ఆందోళనకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దానివల్లనే ఈ గవాయి పైన దాడి జరిగిందని నేనేం ఆరోపించడం లేదు. కానీ ఈ పోలరైజేషను, విద్వేషపూరితమైనటువంటి ఒక క్యాంపెయిన్, ప్రాపగండా ఈ కాలంలో బాగా పెరిగింది. కోర్స్ దీనికి సోషల్ మీడియా కూడా ఇదే కాలంలో పెరగడం కూడా కారణం కావచ్చు. కానీ ఒక ఆర్గనైజ్డ్ హేట్, ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెబితే అతను విదేశీ ఏజెంట్ అని, అతను హిందూ వ్యతిరేకని, దేశ వ్యతిరేకని, జాతి వ్యతిరేకని ఇలా పెద్ద ఎత్తున అటాక్ చేయడం అనేది బీజేపీ పరివారానికి అలవాటుగా మారింది. అందువల్ల దీనిపైన ఆఖరికి సుప్రీంకోర్టు కూడా డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం దాని సారాంశం లాంటిది అని వ్యాఖ్యానించింది. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడం కాదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు మోడీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్లు, బీజేపీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్లు, హిందూయిజాన్ని ప్రశ్నించినట్లు ఈ క్యాంపెయిన్ అంతా నడవడం కూడా ఒక రకమైన టాక్సిక్ అట్మాస్ఫియర్, ఒక విషపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. నేనేం మళ్ళీ చెప్పేది, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీజేపీ క్షమాపణ చెప్పాలని, దీనికి బీజేపీ కారణమని నేను ఎక్కడ అనడం లేదు. ఐ డోంట్ థింక్ ఆల్సో బీజేపీ ఈ రకమైన చర్యకు చీఫ్ జస్టిస్ పైన షూ విశ్రమని చెప్తుందని నేనైతే అనుకోను ఎట్టి పరిస్థితుల్లో. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకసారి ఒక వాతావరణం సమాజంలో నెలకొల్పి